కొత్త బండిల్ అయితే వచ్చింది గైస్. దాంతో అయితే మనం ఇప్పుడైతే ఆరబోతున్నాం. క్లాక్ టవర్‌లో అయితే దిగబోతున్నాం. క్లాక్ టవర్‌లో అయితే దిగాం గైస్. ఇక్కడ ఎవరో ఎనిమీస్ అయితే లేరు. ఇద్దరైతే దిగినట్టున్నారు. ఆళ్ళైతే మ్యాప్‌లో కనిపించరు. ముందు లూట్ చేసుకున్నాళ్ళని కొడతాకైతే ఎళ్ళాలి. చూద్దాం ఎనిమీస్ దొరుకుతారో లేదో. 2v4 స్టార్ట్ చేశా అసలే. క్లచ్ కొట్టాలి. కొత్త బండిల్‌తో ఆడుతున్నాం కాబట్టి. ఏమాత్రం ఆడుతున్నామో చూడాలి. అసలు బిఆర్ హీరోకి ఎక్కిన కానించి అసలు ఆ గేమ్ అనేది ఆడలే సరిగ్గా. బండిల్ అయితే వచ్చింది. చూద్దాం. మనకైతే P90 అయితే దొరికింది. MP40 అయితే కావాలి. లేకపోతే షార్ట్ రేంజ్ కావాలి. ఆడికి హెడ్ ఏత్తాకి. వెళ్ళి M4A1 ఫేమస్ ఏమీ లేదు ఇక్కడ. క్లాక్ టవర్కి అయితే వెళ్ళాలి. ఎనిమిస్ దొరుకుతారో లేదో. ఇక్కడ SKS ఉంది. SKS ఇక్కడ ఎనిమిని చూసా. చెప్పులు మొత్తం దొరుకుతున్నాయి. లాంచర్ గన్ను ఏమీ లేదు. వుడ్ పేకర్ అయితే తీసుకుందాం ఇక్కడికి వెళ్ళి మనం. ఎందుకంటే వన్ ట్యాప్ వేయాలి కదా. గోల్డ్ ఉంది 2000. MP40 వస్తుందో లేదో తెలీదు. చూద్దాం. MP40 వస్తుందో లేదో. MP40 అయితే రాదు. గోల్డ్ అయితే చాలే. కొత్తవన్నీ క్లచ్ కొట్టాలి అసలు. మనకి ఇక్కడ ఏమీ లేదు. MP40 కావాలి. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ ఈ విండోలో నుంచి దూకా. ఎదుగో ఎనిమి. ఈడేం చూస్తున్నాడు? తమ్ముడు BGM వేసుకోరా. ఏమయ్యా మీ టీమేట్ని తీసుకొద్దామని భయం వేసి వెళ్తున్నావేంటి? ఇప్పుడే దిగినట్టున్నాడా ఎనిమిది ఆడంటే? ఎవరినో కొట్టిండాడు. ఆడిని కొట్టేసాడు. వాళ్ళ టీమేట్ రివ్యూ ఎత్తుకొచ్చినట్టున్నాడు. మనల్ని చూసి పారిపోతున్నాడు. MP40 ఇందాక నుంచి ఎదుగుతున్నాను వచ్చి అసలు దొరుకుతలేదు. కాయిన్ కలెక్ట్ చేసుకుని MP40 కొనుక్కుందాం. దొరికితే దొరుకుద్ది కొనుక్కుందాం. లేకపోతే MP40 మెయిన్. MP40 అయితే గట్టిగా తగులుతుంది. ఓకే MP40 వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుందాం. వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి అయితే MP40 అయితే కొనుక్కున్నాం. వెళ్ళాలి. ఇక్కడైతే మనకైతే లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ చూపిస్తుంది. బ్యాక్ ప్యాక్ తీసుకుందాం. ఓకే వచ్చింది. ఇప్పుడైతే వెళ్ళాలి. బండిల్ అయితే చింపింది మచ్చ. వర్త్ బండిల్ ఇది. వర్త్ బండిల్. డైమండ్స్ బండిల్ కన్నా ఇదే బాగుంది మచ్చ. మొత్తం ఏదైనా ఆ యానిమేషన్లు మొత్తం నక్కడ హెడ్ హెయిర్ స్టైలు మొత్తం అయితే బండిల్ బాగుంది. వర్త్ గైస్. మ్యాప్లో చూసారా డేంజర్ జోన్ వచ్చింది మళ్ళీ గేమ్లోకి. మీకు ఎవరికైనా వచ్చుంటే కామెంట్ చేయండి గైస్. డేంజర్ జోన్ అయితే నాకైతే సెకండ్ టైం వచ్చింది. రేర్గా వచ్చినట్టుంది. UMP ఎందాక దొరుకుంటే బాగున్నాం. MP40 అనవసరం కొనం. ఇక్కడైతే గుర్రం ఉంది. గుర్రం పైకి ఎక్కితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరు కార్ ఏమి లేదు. వేసుకెళ్ళిపోయినట్టున్నాడు ఎనిమి. హార్స్ అయితే అక్కడ ఉంది. హార్స్ ఎక్కుతాం. బ్లాక్ కలర్ ఇది. ఒక ఇల్లు కొట్టమంతే ఇప్పుడు వచ్చి. టీమ్కి అసలు డూయో టీమ్ అది ఒక్క ఇద్దరు ఎగ్జాక్ ఉండుంటే బాగుండు గాయస్. ఇది హార్స్ సింగిల్ ప్లేయర్ కట్టారు. మళ్ళీ హార్స్ కిందకి డబ్బులు. లెవెల్ 3 హెల్మెట్. అక్కడ హెల్మెట్ తీసుకుంటాకైతే వెళ్తున్నాం. ఎందుకైతే ఎనిమి కొట్టేటప్పుడు డ్యామేజ్ అయితే తక్కువ తగలాలి మనకి. ముందు గొడ్డలు ముఖ్యం. ఏదన్నా రక్షణ ఇంపార్టెంట్. అక్కడికి డ్రాప్ అయితే పడింది గాయస్. డ్రాప్ దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు. గుర్రం వస్తలేదేంటి? ఇక్కడ ఎగురుదాం. వచ్చింది. ఇక్కడ ఎగిరితే వచ్చింది. స్టక్ అయిపోయింది అయితే గుర్రం.
సగం వెళ్తే అయితే గాల్లో కలిసిపోయింది. డ్రాప్ పడిపోయింది. డ్రాప్ దగ్గరికి వెళ్దాం. అన్లిమిటెడ్ ఎస్విడి గన్ ఉంటే బాగుండు. ఎస్విడి అయితే లేదు. బైక్ ఉంది. బైక్ అయితే స్పీడ్గా వెళ్తుంది. మళ్ళీ ఎదురెక్కచ్చు. బైక్ ఎక్కుదాం. ఎక్కాము. మన స్కూటర్ అయితే వచ్చేసింది. గమ్మున మన టీమేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బ్రో స్కూటర్ ఎక్కు బ్రో. ఎక్కు 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 స్కూటర్ ఎక్కు ఎక్కు వచ్చాడు బ్రో. ఎక్కుతాక వచ్చాడు. ఇది వెళ్ళిపోతుంది. ఎక్కువ ఆడెవడో హిస్టరీ ఇచ్చేసాడు. వెళ్ళిపోదాం. రచ్చ ఎవడు మన పైన ఎవరికంత ధైర్యం ఆడికి హిస్టరీ ఇచ్చేసి అంత ధైర్యం ఎందుకు వచ్చింది ఆడికి అసలు నూబుగాడు. కొడితే దొల్లియాలి కింద. ఇప్పుడైతే వెళ్ళిన స్కూటర్ వేసుకుని అయితే గ్లోబల్ పోయింది. పడుకో ఏముందిలే ఇంకా.